शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। अंजनानन्दं वीरं जानकीशोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। एकिरालकुलाम्भोधिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं ससाधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. శ్రీమద్ రామాయణ ప్రసంగం కిష్కింధాకాండం. కిష్కింధకాండలో ఇది 3వ ప్రసంగం. రామాయణంలో మనం 26వ సర్గ వరకు వచ్చాం. మారుతి రాముణ్ణి ఈ రకంగా ప్రార్థన చేస్తారు. కిష్కింధకి మీరు విచ్చేసి సుగ్రీవుణ్ణి మీరు స్వయంగా పట్టాభిషిక్తిని చేయండి అని. అప్పుడు రాముడు చెప్తారు,
తండ్రి ఆనతి మేరకు నేను అరణ్యవాసం చేస్తున్నాను, అంచేత నగర ప్రవేశం చేయను, ఈ ప్రశ్రవణగిరి ఎందే ఉంటాను. నువ్వు రాజ్యాభిషిక్తుడు అయిన తర్వాత వర్షాకాలం ముగిసినటువంటి పిమ్మట సీతాన్వేషణ ప్రయత్నాన్ని నువ్వు ప్రారంభించు అని ఆదేశిస్తాడు. సుగ్రీవుడు తాను రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. అంగదున్నేమో యువరాజుగా ప్రకటిస్తాడు. ఆయన కూడా యువరాజు పట్టాభిషేకం చేస్తాడు. రాముడు ఈ ప్రశ్రవణగిరి లో ఆయన అట్లాగా కాలాన్ని వెలిబుచ్చుతూ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి మనోహరత్వానికి, అక్కడ ఉండేటువంటి శిలలకి, గైరికాది ధాతువులతో విరాజిల్లుతున్నటువంటి ఆ శోభని, అక్కడ ఉండేటువంటి దరిలో ఉండేటువంటి శిలయాలని, వివిధ రకాలైనటువంటి వృక్షాలని, ఇవన్నిటినీ కూడా ఆయన కూలంకషంగా చక్కగా ఆ శోభని ఆస్వాదిస్తాడు, అనుభవిస్తాడు. సీత ప్రక్కన లేదని శోకిస్తాడు. అంటే ఒక మనిషి జీవించడం అంటే ఏంటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటే ఏదో తినేస్తున్నాం, తిరిగేస్తున్నాం, పడుకుంటున్నాం, బ్యాంకులో దాచుకుంటున్నాం. ఇది ఒక్కటే కాదు జీవితం అంటే. చుట్టూరా ఉండేటువంటి ప్రకృతి, భగవంతుడి తాలూకా సృష్టి, ఆయన తాలూకా దివ్య స్వరూపం అంతా కూడా ఇట్లాగా విరాజిల్లుతున్న దాన్ని గమనించగలిగి ఉండాలి, గమనిస్తూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి. నిజంగా అది భగవత్స్వరూపంగా భావిస్తూ ఉండాలి. అది లేని జీవితం జీవితం కాదు. ఎందుకు బ్రతుకుతున్నావురా అంటే చెప్పుకోవడానికి సమాధానం లేదు. అంచేత బ్రతికేవాడికి చుట్టూరా ఉండేటువంటి సృష్టిగా భగవంతుడే ఉన్నాడనేటువంటి దృష్టి ఉండాలి. ఉంటేనే తరిస్తాడు. అంచేత రాముడు ఉండేటువంటి గుహకి ఎదురుగా ఈ రకంగా ఉండేటువంటి చక్కని సెలయేర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పక్షులు తాలూకా కిలకిలా రావాలు ఇవన్నీ కూడా అంటే మహర్షికి, అంటే ఋషులకి వాళ్ళకు ఉండేటువంటి ప్రకృతి మీద ఉండేటువంటి వారికి ఉండేటువంటి మక్కువ, ఈ సహజత్వం మీద ఉండేటువంటి వారికి ఉండేటువంటి గౌరవం, వీటిని కాపాడుకోండి అని చెప్పడం కోసమని ఈ గజేంద్ర మోక్షం కూడా మనం చదువుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి పర్వతాల్లో అనేక రకమైనటువంటి వృక్ష సంపదను వర్ణిస్తారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైందంటే ఒకప్పుడు ఇలాంటి వృక్ష సంపద మనకు ఉండేది అనేటువంటి దుస్థితికి వచ్చేసాం. అలాగే ఇలాంటి కావ్యాల్లో వర్ణింపబడినటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ, ఇవన్నీ క్రమేణా వాటి తాలూకా జాతులు నశించిపోతూ ఉన్నాయి. ఇది మానవుడు ప్రకృతి ఎడల చేసినటువంటి ఘోరాపచారం, ఘోరమైనటువంటి అపచారం చేస్తున్నాడు. అంచేత ఋషులు ఏం చేస్తారంటే అన్యాపదేశంగా ఇటువంటి విషయాలను కూడా గుర్తుకు తెస్తూ ఉంటారు. మామూలుగా పండితులు ఏం చెప్తారంటే కావ్యంలో ఈ ప్రకృతి వర్ణన అనేది ఒక భాగం కనుక అందుకోసం ప్రకృతిని వర్ణిస్తారు. అది నిజమైనా కూడా ఇవన్నీ కావ్యం కన్నా వాళ్ళకి బాధ్యత ఎరిగినటువంటి కవులు వాళ్ళు.
ఋషులు. అందుకోసం లోకం అంతా కూడా శ్రేయస్సుగా ఉండాలని కోరుకునేటువంటి వారు. అదే వాళ్ళ తాలూకా రచనలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇక్కడుంటే అక్కడ కిష్కింధల చక్కగా రాజ్యాధికారం చేజిక్కింది, భార్య తోడైంది, సంపదల కోకొల్లలుగా ప్రాప్తించాయి. ఇప్పుడు బాగా ఆనందంతో సుగ్రీవుడు ఉన్నాడు. అలా ఉండి ఆయన రాముడు ఇక్కడ సీతా వియోగంతో కన్నీరు కారుస్తూ వేదన అనిపిస్తూ ఉన్నాడు. అక్కడ సుగ్రీవుడేమో ఎండాకాలం తర్వాత వర్షాకాలం లాగా అలా వాడు పాపం పడి 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 బాధలు. ఇప్పుడు కాలం కలిసి వచ్చి మళ్ళా ఆయన పూర్వం ఏవైతే కోల్పోయాడో అవన్నిటినీ కూడా పొందుతూ ఆ భోగ విలాసాలతో ఆయన ఆనందంగా ఉన్నాడు. ఎంతకీ మరి అలా ఉండి కూడా వాడి పాపం చాలా కాలం అయిపోయింది. అందులో కూడా ఎడబాటులో ఉన్నవాడికి, దుఃఖంలో ఉన్నటువంటి వాడికి కాలం చాలా నెమ్మదిగా నడుస్తున్నట్టుగా ఉంటుంది. సుఖంగా ఉన్నటువంటి వాడికి అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. అంచేత ఈ సుగ్రీవుడికి ఏమో చాలా వేరంగా కాలం గడిచిపోతుంది, వాడికి తెలియట్లేదు, రైంబవలు తెలియట్లే. రాముడికి ఏమో కేవలం వెయిటింగ్ అనమాట, తన కర్తవ్యం ముందుంది. అక్కడ సీత ఎన్ని పాటలు పడుతుందో తెలియదు, అసలు జీవించిందో మరణించిందో కూడా తెలియదు. తనకేంట్రా బాబు ఇలాంటి దుస్థితి వచ్చింది అని తలడిల్లిపోతూ క్షణం యొక్క ఒక యుగంలాగా అనమాట ఆయన నాన్న రకాలుగా బాధలు పడుతూ ఉన్నాడు, శోకిస్తూ ఉన్నాడు. వర్షాకాలం వస్తుంది, ఆ వర్ష ఋతువు, అక్కడ ఉండేటువంటి వర్ణనలు ఇవన్నీ కూడా చక్కగా మనకి 28వ సర్గలో చక్కగా వర్ణిస్తాడు. పచ్చిక బయళ్ళు, మేఘాలు, ఉరుములు, వర్షాలు, అలాగే అక్కడ ఉండేటువంటి పక్షులు, అక్కడ ఉండేటువంటి ఆ మేఘ గర్జనలకి క్రేంకారం చేస్తున్నటువంటి నెమళ్ళు, ఇవన్నీ అక్కడ ఈ వర్షాకాలంలో పొంగి పొర్లుతున్నటువంటి నదులు, ఆ పుష్పాలు, తుమ్మెదలు, ఇట్లాగా రాత్రి పగలు ఇవన్నీ కూడా వెన్నెల రాత్రులు ఉంటాయి, చీకటి రాత్రులు ఉంటాయి. అన్నిటినీ కూడా ప్రకృతిని చాలా ఒక రాజకుమారుడు భోగభాగ్యాలతో బయట ప్రపంచంతో పెద్ద ప్రమేయం లేనివాడు, అటువంటి వాడు అడవిలో పడిపోయి గుహలో ఉండి పోనీ అందులో కూడా హాయిగా మైమరిపించేటువంటి భోగభాగ్యాలు లేకుండా కేవలం కూడా ఒక రకమైనటువంటి ఎడబాటుని, దుఃఖాన్ని అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చడం అంటే అది మనకి ఊహకందనటువంటి ఒక పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా అతను ఈ ఒక ప్రక్కని ఈ రామానీకతని, అతని మనసు అట్లాంటిది. అందుకోసం రమణి అంటే అమ్మవారే, అందుకోసమే మనకి రామణీయకత అంటే లక్ష్మీకరమైనటువంటి ప్రకృతే. అందుకోసమే లక్ష్మీ అష్టోత్తరంలో మనకి ప్రకృతి అని స్టార్ట్ అవుతుంది.
అంచేత ఈ ప్రకృతి అమ్మవారు. అంచేత అమ్మవారి సాంగత్యాన్ని ఒక రకంగా అనుభవిస్తున్నాడు అతను. ఒక రకంగా విరహ వేదనని పొందుతున్నాడు. నారాయణుడిగా ఉంటూ తన ఆ లక్ష్మీ హృదయంలో, లక్ష్మి తన హృదయంలో ఉంది, లక్ష్మి హృదయంలో తానున్నాడు. అంతే కదా, మనం చుట్టూరా ఉండేటువంటి ఆ ప్రకృతి మధ్యలో మనం ఉన్నామంటే ఏంటి అర్థం? లక్ష్మి తాలూకు హృదయంలో మనం ఉన్నాం. మరి అందరికీ ఈ హృదయంలో లక్ష్మి ఎప్పుడు ఉంటుందంటే వీడి లక్ష్యంలో ఉంటుంది. వీడి నిర్లక్ష్యంగా ఉంటే లక్ష్మి ఎందుకు ఉంటుంది? అందుకోసం వాడి లక్ష్యంలో చుట్టూరా ఉండే దృష్టి బట్టే వాడికి ఆ రకమైనటువంటి సాన్నిధ్యానుభూతి లభిస్తూ ఉంటుంది. ఇక శరత్కాలం ప్రారంభమైపోయింది, వర్షాకాలం పోయి 29వ సరికి వచ్చేసరికి ఇంకా ఈ మిత్రకార్యం, ఇలా మిత్రుడి కోసం తాను చేయాల్సినటువంటి కార్యం అదేమిటై ఉంది? సీతాన్వేషణ చేయాలి. దానికి పూనుకోవలసిందిగా హనుమంతుడు ఏం చేశాడంటే సుగ్రీవుడిని ప్రోత్సహించాడు, చెప్పాడు, అరే అబ్బాయి ఆయన అట్లా ఊరకనే ఉన్నాడంటే, ఓపికగా ఉన్నాడంటే ఎవరి విషయంలోని కూడా అలాగే ఉంటాడు. రాముడు ధర్మపరుడు కనుక ఆయనకి తరతమ భేదాలు అంటాం. ఆ ధర్మ నిరతకే ఆయన ప్రేమపాత్రుడు కాగలడు, కానీ ఆవిడైనా ఇంకా మిగతా విషయాల్లో ఆయనకి పెద్ద అంటింపులు ఉండవు. అందుకోసం హనుమంతుడు బుద్ధిమంతుడు కదా, బలవంతుడు, గుణవంతుడు, జ్ఞానవంతుడు. అటువంటి మహాత్ముడైనటువంటి హనుమంతుడు వెళ్ళి ముందు అలారం కొట్టినట్టుగా చెప్పాడు, రే అబ్బాయి శరత్కాలం వచ్చేస్తుంది, మనం కొంచెం నీ పని మనం చేయాలి. రే అబ్బాయి అంటే గురువు, ఆయన రాజు కనుక నా అలవాటు కొద్దీ నేను వాగాను, కానీ రాజా ఇలాంటి విషయంలో మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పాడు. మారుతి తాలూకా ఇలాంటి మంత్రి ఉండాలి. అది అంటే ఎలాంటప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే రాజు క్షేమంగా ఉంటారు, ప్రజలు క్షేమంగా ఉంటారు అనేటువంటి విషయాలని చక్కగా సమయోచితంగా చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉంటే మరి అది నిజమైనటువంటి సుమంత్రత్వం అంటే అది. అందుకోసం డైరెక్ట్గా దశరథ మహారాజుకి అలాంటి సుమంత్రి ఉన్నాడు, మరి సుగ్రీవుడికి కూడా అటువంటి సుమంత్రి ఉన్నాడు, ఆయనే హనుమంతుడు. మంత్రం అంటే ఆలోచన, సుమంత్రం అంటే మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి వాడు. ఆ రకంగా ఉండేటువంటి మాటలకి చాలా ఆనందిస్తాడు. అప్పుడు సేనల్ని సమీకరించమని నీలుడికి పురమాయిస్తాడు. నీలుణ్ణి సేనాధిపతిగా నిర్ణయం చేస్తాడు. ఈ శరత్కాలం అనేది చాలా ఇది ఆ వెన్నెల కానీ అప్పుడు ఉన్నటువంటి వాతావరణం కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి రోజులు. అంటే ఈ మొత్తం ఈ బురదంతా ఇంకిపోతుంది, మేఘాలన్నీ కూడా అందులో ఉండేటువంటి అప్పటికి పూర్తిగా నింపుకున్నటువంటి జలాలన్నింటినీ కూడా వంపుకుంటాయి. ఇవి బాగా తేటగా తయారవుతాయి మేఘాలు. వాటిలో ఇంకేమీ ఉండదు, ఖాళీగా ఉంటాయి హాయిగా. అందుకోసం దూది పింజలా తయారీ చక్కగా మేఘాలన్నీ కూడా చల్లాచెదరైపోయి ఉంటుంది. నిర్మలంగా ఆకాశం ఉంటుంది, నిర్మలంగా జలాలు తయారవుతాయి కిందని, బురదంతా పోయి. అందుకోసం నిర్మలత్వానికి ప్రతీకంగా వాతావరణం అంతా కూడా ఏర్పడుతుంది. ఆ మంచి వెన్నెల కాస్తూ ఉంటుంది. అందుకోసం మరి చాలా శరజ్యోత్సన చాలా గొప్పది వెన్నెల. శరత్కాలం గొప్పది, అమ్మవారికి చాలా
ప్రీతికరమైనటువంటి కాలం. అంటే ప్రకృతి స్వాభావిమానంగా విరాజిల్లేటువంటి ఆ కాలం అని అర్థము. అంచేత అటువంటి కాలం వచ్చేస్తోంది. అప్పుడు ఈయన ఇంకా బాగా విరహ వేదన అనుభవిస్తుంటాడు. చాలా దుఃఖిస్తుంటాడు. అంటే మతి పోగొట్టుకున్న వాళ్ళగా ఉంటాడు. లక్ష్మణుడు పాపం ఆయన్ని అలాగా ఓదారుస్తూ ఉంటాడు. ఈ అన్నయ్య కొంచెం ఓపిక పట్టు, ఓపిక పట్టు, ఓపిక. అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి వాడు ఇంటికి వెళ్ళిపోవాలని ఎలా ఉంటుందో, వాడికి మరి 4 రోజులు వచ్చామంటే వాడికి ఇంకా వాడికి ఎలా ఉంటుందంటే ఇంకా 4 రోజులు అనిపిస్తుంది. అలా ఇక్కడ ఏంటి పని ఆయనకి? వెయిటింగ్ లేదు, కానీ ఉంది, పని ఉంది. కారణం ఏంటంటే ఆయన మానవ మాత్రుడిగా చేయాల్సిన పనులు ఉన్నాయి కనుక మరి మానవుడిగానే సాధించుకోవాలంటే మానవుడిగా సాధించుకోవడానికి సహాయకులు కావాలి. దైవంగా సాధించుకునేవాడికి సహాయకులు అక్కర్లేదు. తను విష్ణువుగా అంటే ఎవరికి అక్కర్లేదు కదా, డైరెక్ట్ అక్కడి నుంచి కొట్టి పారేస్తాడు. అందుకోసం రావణ్ణి కొట్టాలంటే మానవుడిగా చేయాలి. పైగా ఆయన అన్ని జాతుల్లోని అన్ని పరిస్థితుల్లోని తాను బాగా దిగి సెర్చ్ చేస్తున్నాడు. అంటే అన్నిటి యందు కూడా తాను అవతరణ నుండి దిగి రావటమే. మనకి దశరథుడి కుమారుడిగా దిగి వచ్చాడు రాముడు అని ఒక మాటలో ఆయన అవతరణ అయిపోయినట్టుగా మనం చెప్పుకుంటుంటాం. దిగి రావడం అంటే ఆయన ఎంతవరకు దిగి వచ్చాడు? అయోధ్య వరకు దశరథుడు అంటే కౌశల్య గర్భంలోకి దిగాడు. అక్కడి నుంచి విశ్వామిత్రుడి పిలుపు మేరకు కార్యరంగంలోకి దిగాడు. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకు వచ్చాడు. అక్కడి నుంచేమో అరణ్యంలో దిగాడు. అక్కడి నుంచేమో అన్నిటితోని స్నేహపూర్వకమైనటువంటి చెలిమి ఏదైతే ఉందో పశుపక్షాదుల దగ్గర నుంచి అన్నిటిలోకి తను తొంగి చూసే ఋషుల్లోకి అన్నిటిలోకి ఆ దిగడం అంటే అది అన్నిటి అందు కూడా ఆ రకమైనటువంటి ప్రేమపాత్రుడిగా మెలిగాడు. అలాగే కృష్ణావతారంలో కూడా ఆయన స్వామి ఆయనకేం పట్టింది? వైకుంఠధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడికి కానీ గోవులతోనూ గోపాలకులతోనూ మనం ఎవరేమనుకుంటాం అంటే అందరిలోని పురుషులు గొప్పవాళ్ళు స్త్రీలు తక్కువ అలాంటివన్నీ భేదం లేకుండా గోపీ జనుల మధ్యలో నాగరికులు అనాగరికులు అనేటువంటి భేదం లేకుండా మనకి ఇది నాగరికులు అనేసరికి ఒక రకమైన గౌరవం. మంచి చొక్కా మంచి ప్యాంటు కొంచెం ఇది ఉంటే ఉందాగా ఉంటే వాడికి ముందు సీట్లో కూర్చోబెడతాం. మా అమ్మలు ఉన్నటువంటి వాడిని వాడు కూర్చోవి అంటాం. ఇవన్నీ ఉంటే మామూలుగా ఎక్కడ పోండి, ఎన్ని ఆశ్రమాలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇది ఆ తేడా కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి తెలియదా అని తెలిసినా కూడా దాటలేనటువంటి ఒకానొక స్వభావంలో చిక్కుకుపోయి ఉంటారు. తెలిసినా కూడా దాటలేరు కదా. విఐపి అని ఉంటుంది దేవుడి దగ్గర కూడా, అంతా కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు. ఎందుకు చెప్తున్నా అంటే అలాగా అన్నిటికి కూడా తను తానుగా రాముడి దగ్గర చేరుకోవడం చాలా కష్టం అందరం. రాముని మనం చేరుకోవడం చాలా సులువు ఆయనకి. అందుకోసం పిలుస్తూ ఉంటారా, వస్తాడు అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. రామ అంటే ఏరా అబ్బాయిని ఒకసారి కాకపోతే ఒకసారి విని ఏమి చెప్పు, కొంచెం సాయం రావా అంటే వస్తాడు. ఎంతమందికైనా వస్తాడు. ఎందుకంటే ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండలేని వాడు మనలాంటి వాడు కాదు కదా ఆయన. అందుకోసం ఎవరెవరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పలికేటువంటి తత్వముగా ఆయన ఉన్నాడు కనుక ఆయన అలాగా
పిలిచిన పిలిపికి పలుకుతూనే ఉంటాడు. సరే ఆ రకంగా రాముడు ఉన్నాడు. కానీ ఈయనకి ఎలా ఉందంటే మామూలుగా మనుష్యుడిగా మాట్లాడుకుంటే అంటే చాలా వీడి సుగ్రీవుడు ఈ శరత్కాలం వచ్చినా కూడా బహుశా వీడు బాగా ఈ సుఖాలు మరిగి చాలా ఎడబాసి మళ్ళీ ఇవన్నీ వస్తున్నప్పుడు సాధారణంగా ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మర్చిపోతూ ఉంటాం. అవసరంలో ఉండేటప్పుడు ఒక రకంగా ఉంటాం, అవసరం తీరాక ఒక రకంగా ఉంటాం. ఎవరైనా అంతే. లోకరీతి అది, ఎవరిని అనడానికి ఏం లేదు. అటువంటిది మరి అలాంటి దగ్గర ఎక్కడైతే ఏమరపాటు లేక మృత్యు పొందుతూ ఉంటామో అటువంటి దగ్గర సద్గురువు ఉన్నాడు ప్రక్కనే, వాడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇదిరా మనం వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చాము, కొంచెం ఇది జ్ఞాపకం. కొంచెం అందరికి కనబడి గురువుగారి ఫోటో ఎందుకు పెట్టుకుంటుంటాం గదిలో, ఇది ఎక్కడి నుంచి వచ్చాము మనం అని జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే మనంగా అక్కడి నుంచి ఏదో అట్లా ఊడిపడి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. అందుకోసం హాల్లో పెట్టుకుంటా, ఎందుకు పెట్టుకుంటాం, అది చూస్తుంది. ఈయన ఇంత 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 ఏర్పాటు చేసి పెట్టింది ఈయన అనే భావన మనకి నిరంతరం జ్ఞాపకం వస్తుంటుంది. సో అలా మర్చిపోయాడేమనుకునేసరికి హనుమంతుడు ఆయనకు ఉన్నాడు కనుక గుర్తు చేశాడు. మొత్తం కార్యక్రమంలోనే పాపం వాళ్ళు ఉన్నారు. కానీ రాముడికి అలాగా అనిపించలే. అనిపించగా ఏం చేశాడు, అయినా లక్ష్మణ్ని పిలిచాడు. వెళ్ళి ఇలా చూడు, కొంచెం గుర్తు చేసుకుంటారా అంటే లక్ష్మణుడు పాపం సరే ఆయనకి ఎలా ఉంటుంది, పెడతాను, వాడు ఏమైనా మర్చిపోయినట్లయితే ఏం చెప్పమంటావు అన్నాడు. లక్ష్మణుడు చాలా ఇష్టం, ఎందుకంటే కార్యోన్ముఖుడు అంటే ఆయనే, కర్తవ్యమునందు నిలిచేవాడంటే ఆయనే, ఓ దక్షుడంటే ఆయనే, దీక్షితుడంటే ఆయనే. అటువంటి వాడు లక్ష్మణస్వామి. చేత ఆయన వెళతాడు. చాలా ఏనా అన్నయ్య ఏం చెప్పమంటావు అన్నాడు. ఏం లేదు, మామూలుగా చెప్పి ఒకటే చెప్పు అతనికి, ఎవరైనా మా అన్నగారు ఆయన పద్ధతిలో ఒకటే పద్ధతి తప్పితే వాలిని చంపిన అమ్ములు బాణం ఇంకా ఆయన అమ్ముల పొదిలోనే ఉంది. ఆ ఒక్క మాట చెప్పు చాలు. అంటే ఏంటి అర్థం, వాలిని చంపింది అంటే నీ కోసం చేసి పెట్టాను అన్నది ఒకటి, నీ వెనకే దిక్కు లేదురా, తేడా వస్తే నువ్వు పెద్ద లెక్కేం కాదు అన్నది మరొకటి. రెండు ఉన్నాయి కదా. మాట చూడండి, పొదుపుగా రాముడు ఎంత చక్కగా మాట ఉపయోగిస్తున్నాడు. అందుకోసం అట్లా చెప్పాడు ఆయన. చెప్పేసరికి ఈయన చాలా రాముడు విడిచిన బాణంలాగా చాలా ఫోర్స్గా లక్ష్మణుడికి ఆయనకి చాలా ఇష్టం. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నావు, నీకోసమేమో నీ పని ఉంటే మా అన్నయ్య ఆయన దుఃఖాన్నంతటినీ పక్కన పెట్టేసేసి నీ పని ముందు నెరవేర్చాడు. ఇప్పుడు నువ్వేమో నీకేదో సుఖం వచ్చింది కదా అనేసి నీ సుఖాల్లో నువ్వు మునిగి తీరుతూ ఇందులో ఏమైనా నిర్లక్ష్యం చేస్తావా, వీడికి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే కడిగి పారేద్దా అన్నట్టుగా ఆయన వెళ్ళాడు. తను వచ్చాను నేను అని ఆయనకి వెళ్ళొచ్చు కదా, ఆయనకేమీ అబ్జెక్షన్ లేదు, ఏ నగరంలోకైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆయన అరణ్యవాసం కాదు కదా, ఆయన కోరి వచ్చాడు అడవికి. అందుకోసం ఆయనకి నగర ప్రవేశం అనేది ఆయనకి తాను విధించుకున్న నిషిద్ధమేం కాదు. వెళ్ళాడు. వెళ్ళి అంగదుని పిలిచాడు. వెళ్ళి మీ నాన్నతో చెప్పన్నాడు.
నాన్న చిన్నాన్న ఎవడంటే నాన్నే కదా. అది వాడేం చేశాడు, శుభ్రంగా మందు కొట్టేసి నిద్రపోయి ఉన్నాడు. వీడు అంగదుడు ఎంత ట్రై చేసినా లేవడు. అందుకోసం మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా పిలిచి వీడిని కొంచెం లేపండి, లేపి ఆయన వచ్చాను, లక్ష్మణస్వామి వచ్చాడని చెప్పండి అని గుర్తు చేస్తాడు. వెళ్ళినవాడు లోపల కౌరంపిస్తే ఎందుకు రాడు. అందుకోసం చాలా లక్ష్మణుడికి చిర్రెక్కుద్ది. అంటే కుపితుడు అవుతాడు కదా, బాగా చిరెక్కి వీడికి ఏదో మూడింది అన్నట్టుగా కోపంగా ఉంటాడు. సుగ్రీవుడి పాపం, అరే ఎంతసేపు అయింది అంటే చాలాసేపు అయింది, అక్కడ ఉన్నాడు. మరి నేను ఎలాగప్పుడు మొహం చూపిస్తే ఎలాగో అనుకుని, మరి ఎంత చేశాడు రాముడు నా కోసం, నేను ఎలాగున్నాను ఆయన ఎందు అనేసి, అప్పుడు నువ్వు ఇలా ఉంటే లాభం లేదనేసి హనుమంతుడు కూడా హితవు చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు ఆయన వస్తున్నాడు కదా, వచ్చి అంగదుడికి ఇంకా ముందే వెళ్ళిపోయింది ఇదంతా, ఆయన ఇంకా లోపలికి రాకముందే వచ్చి లక్ష్మణుడు వచ్చి ఏమి అంగదుడికి చెప్పి వెళ్ళి మీ నాన్న పిలిచి అని తొందరగా చెప్పే, కానీ నిజానికి ఆయన వస్తున్నాడనే విషయం ముందు అంగదుడికి వరకు వెళ్ళిపోతుంది విషయం. అంగదుడు వెళ్ళి అట్లా చెప్తాడు. అయినా ఈ అంగదుడు ఆయన బిల్డింగ్ అది చూపిస్తాడు. మనకి ఏం టైం ఉందనుకోండి, వెయిటింగ్ అనుకోండి, మా ఇల్లు ఈ మధ్య కట్టుకున్నాం, మీరు గృహప్రవేశం చేయనట, ఇవన్నీ అంగదుడు అలా తాత్సారం చేయడానికి కావాల్సినటువంటివన్నీ చేస్తుంటాడు. ఇంకా సుగ్రీవుడు ఆయన శాంతపరచుడికే తెలివైన వాడు. మాస్టర్కి చెప్తుండే కలియుగంలో ఉండాల్సిన వాడు త్రేతాయుగంలో ఉన్నాడని, చాలా తెలివైన వాడు. అందుకోసం ఆడవాళ్ళని పంపిస్తే మెత్తగైపోతాం కదా, వాడు కొంచెం అందులో కూడా కొంచెం పద్ధతి తెలిసిన వాడు. స్త్రీలు కనిపిస్తే అంత ఎదురుగా గబుక్కని. అందుకోసం ఈ త్రాగుబోతులు వాళ్ళు కానీ, లేకపోతే మిగతా అప్పులు చేసేవాళ్ళు కానీ, ముందు ఎవరైనా అప్పులలో వస్తే ముందు ఆవిడ్ని పంపిస్తారు బయటికి. అన్నయ్య గారు రండి, కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అమ్మంటే బావలో ఏడేటమ్మా ఆయన అక్కడికి తగ్గిపోతాడు. ఆయన సగం ఏమన్నాడు, ఎలా చేశాడు ఇలా చేశాడు, ఇలా నరికేద్దాం పొడిచేద్దాం అనుకుని వచ్చేవాడు కూడా కొంచెం పద్ధతి అయినటువంటి వాడు. లక్ష్మణుడు చాలా పద్ధతి అయినటువంటి వాడు. ఎంత పద్ధతి అయినటువంటి వాడంటే వాళ్ళు వదిన తలగా పాదాల తలగా ఏమంటారు మట్టిలా, అది తప్పితే ఇంకోటి తెలియనటువంటి అంత స్త్రీలయ్యేందు గౌరవం ఉన్నటువంటి వాడు. అవన్నీ తెలుసు కదా వాళ్ళకి. అందుకోసం తార చాలా జాగ్రత్తగా ముందు తయారైపోయి గబాలని వెళ్ళండి, వస్తున్నాడు. ఈయనకి ఇంకా ఎంతసేపు ఎన్నిసార్లు నీళ్ళు కొట్టినా కూడా కళ్ళు ఎరుపు అవన్నీ తగ్గవు కదా, అంత వేరంగా ఆయనకి. మామూలు ఫ్రెష్ అయ్యి వచ్చి ఆయనకి మామూలుగా వచ్చేలాగా ఈవిడ బయలుదేరి వచ్చి గేలు చేసి రండి కూర్చుని అయ్యో అంతఃపురంలోకి ఆహ్వానించింది ఆవిడ. అక్కడ రండి కూర్చుంది. ఆమె కొంచెం ఆవిడ కూడా కొంచెం మత్తులోనే ఉంది. ఆవిడ్ని కొంచెం ఆవిడ తలగా ఒంటి మీద ఆమె ఉండేటువంటి అంటే కొంచెం వస్త్రాలు అవి కూడా ఆ తీరు ఆ పద్ధతి కదా, అవన్నీ చూసేసరికి ఈయనకే కొంచెం కలదించుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఆయన పాపం అప్పటికి ఈయన ఏం మాట్లాడతాను ఇప్పుడు ఇలాగా కూర్చొని ఆయన వచ్చారా బాబు ఏం కావాలి అంటోంది ఆవిడ. ఇది ఎప్పుడు ఇంత కూడా మొత్తం ఒక్కసారి ఆవిడ థర్మోమీటర్లో పాదరసం దిగిపోయినట్లు దిగిపోతాడు.
మామూలుగా వచ్చి ఎట్లాగా ఆయన వస్తాడు సుగ్రీవుడు. అప్పుడు లక్ష్మణుడితో అంటే అంటే ఆడు ఇంకా రాడు, తారే అనేస్తుంది. ఏమైనా అనుకోపోకయ్యా, ఆయన పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు. మీ అన్నయ్య పెట్టిన భిక్ష మీరు పెట్టింది అని, మీరు ఉండటం వల్ల కదా మేము ఇలా ఉన్నాం ఈ మాత్రమే ఇలాగా అని. అందుకోసం ఆయన ఉపకారానికి మర్చిపోయే మనిషి కాదు, నువ్వేం కోప్పడిపోకు, ఇవన్నీ చెప్పేసరికి ఇంకా అప్పుడు సుగ్రీవుడు వస్తాడు. వస్తే ఆయన లక్ష్మణ్ నీ ఇష్టం ఏది పెడితే అదంటాడు కోపంగా. నువ్వు కృతజ్ఞుడివి, రాముడికి సహాయం చేయలేదు, ఏం చేశాడు నువ్వు విన్నాను. అయినా కూడా మహాత్ముడు, ఆయన ఒక్కడే ఆయన పని అంతా చేసుకోగలడు. నేను నమ్మి ఇక్కడ ఉండిపోవడం అనేది మాకు టైం వేస్ట్ అని ఇవన్నీ చెప్తాడు. ఆయన నుంచి రాముడంటే ఏమైనా ఆషామాషి వ్యవహారం అనుకున్నావా, దాని రుచి నువ్వు చూడలేదు కనుక నువ్వు ఎట్లాగా తాత్సారం చేస్తున్నావు, లేకపోతే ఆయన దుఃఖంలో ఉండేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోపోవడమే ఏంటి అన్నాడు. నాయన నువ్వు యథార్థ విషయాలు తెలుసుకోకుండా తొందరపడి ఎట్లాగా అనుకోకు. ఇవన్నీ కూడా మామూలుగా దేహధర్మాలన్నీ కూడా కొన్ని అలసట, నిస్సత్వ, సౌఖ్యాలంటూ అమరితే ఇంకో రకంగా ఉంటాయి, అవన్నీ నీకు తెలుసు. అయితే నువ్వు తొందరపడిపోకు, పామరుల్లాగా, సామాన్యుల్లాగానే అర్థం. నీ వంటి వారు, గొప్ప మనస్సు ఎరిగిన వాళ్ళు, మనోబలం కలిగినటువంటి వాళ్ళు ఇలాగా ముందు వెనక ఆలోచన లేకుండా ఇది పెడితే అది అన్నింటి మంచిది కాదు. నువ్వు మమ్మల్ని సుగ్రీవుడి పక్షంలో కొంచెం రోషావేశం కలిగినది అంటే ఆలుకుని వేడి మా ప్రీతి కలిగేటట్టుగా కొంచెం ప్రవర్తించని చెప్పి ఈ సుగ్రీవుడు వేల కొలది అసంఖ్యాకులుగానే అర్థం. ఈ వానర వీరుల్ని కామరూపులైనటువంటి వాళ్ళు, ఎదిరింప సఖ్యం కానిటువంటి వారు, అందరినీ హతమార్చేటువంటి వారు, సీతాన్వేషణ కోసమని ఆయన అన్ని వైపులా పంపించాడు. అందుకోసం భూమి అంతటినీ శోధించడం, వాడు ఎక్కడ పెట్టాడో, ఏ ఊళ్ళో ఉంటాడో, ఎక్కడ ఉంచారో ఒక స్త్రీని, అంత సులువైన పని ఏం కాదు కదా. అంచేత వాళ్ళందరూ ఆ కార్యక్రమంలోనే ఉన్నాం అని చెప్పాడు. వాళ్ళ కోసం నిరీక్షించి ఒక మంచి గుడ్ న్యూస్ ఏదో పట్టుకొని వచ్చి మీ ముందర కొద్దామనే ఆ రకమైనటువంటి నిరీక్షణ ఉంది తప్పితే ఒక మంచి వార్త తీసుకొచ్చి నీకు చెప్దామని అన్నాడు. ఇలాగ మా సైన్యంలో బల్లూకాలు ఉన్నాయి, కొండముచ్చులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మహాయోధులయ్యా, ఇప్పుడు నీకు వస్తారు, ఇక వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ చూస్తే నువ్వు కోపం వీరుతావు అని చెప్తాడు. అందుకోసం నువ్వు అంత కోపంగా ఉంటే నా మనస్సు కూడా భీతిలుతోంది అన్నాడు. అని ఈ విషయాలన్నీ కూడా వెనకాతల సుగ్రీవుణ్ణి అట్టిపెట్టి తారే కొంచెం ఈ మొత్తం ఈ సరాయి భారం అంతా కూడా చాలా వరకు నడిపిస్తుంది. దాంతో ఆయన బాగా కూల్ అవుతాడు, అంటే శాంతపడతాడు. సుగ్రీవుడు శ్రీరాముడి తాలూకా బలపరాక్రమాన్ని ప్రశంసిస్తాడు. అంటే ఇంకా మా గుర్తు ఆయన ఆ ప్రభువుకు అనుయాయులమని తెలుపుతాడు. నేనేం గొప్ప రాజుని, నా వల్ల ఇదంతా, నీవాడు, నేను ఆయన సమానమే అని అలాంటి ఫీలింగ్తో మాట్లాడ్డావు.
ఆ వానరరాజు మాటకి అతను ప్రసన్నుడు అవుతాడు. ఎవరు? సౌమిత్రి. అప్పుడు ఆయన అంటాడు, నేనేదో తొందరపడి మరి మా 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 పరిస్థితి అలా ఉంది, మా అన్నగారిని చూసి నేను ఆయన బాధను చూసి నేను తొందరపడి ఇట్లా మాట్లాడానుగా అని ఈయన కూడా మన్నించమంటాడు. ఒక రాజు కదా, అవతల వాడు రాజు. అందుకోసం చెప్తాడు. ఇంకా రాముడి సన్నిధికి వచ్చి నువ్వు ఏం చెప్తా అనుకుంటే చెప్పుకో అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. వివిధ పర్వతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక చోట్ల ఉన్నటువంటి కపివీరులందరినీ కూడా రమ్మని సుగ్రీవుడు హనుమంతుడిని ఆదేశిస్తాడు తెప్పించమని. మారుతి పంపగా వెళ్ళినటువంటి వానర నాయకులు వివిధ ప్రదేశంలో వానరులను సుగ్రీవుని కడకు తీసుకొని వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారట అంటే మహేంద్రగిరి, హిమవత్ పర్వతం, వింధ్యాచలం, కైలాస పర్వతం, తెల్లని శిఖరం గల మందరాచలం, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చేటండి. అనేక రకాల ముఖాలు కలిగినటువంటి వాళ్ళు. కొంతమంది మొహాలు మధ్యాహ్న సూర్యుల్లా ఉన్నాయట. కొంతమంది కొన్ని రకాలుగా, ఇన్ని రకాలు ఉన్నారా ఈ ప్రపంచంలో అంతా ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేటండి. ఇక సుగ్రీవ ఆజ్ఞ అంటాం. ఆయన పిలిస్తే ఇంక కాదనడానికి ఎవరు లేదు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వందలు, వేలు, కోట్ల కొలదిగా వానరులు ఉన్నారు. అనేక దిక్కుల నుంచి వాళ్ళందరూ కూడా ఒక చోటికి ఇచ్చేశారు. వాళ్ళకి వానరులు, భల్లోకాలు వీళ్ళందరూను భయంకరమైన రూపాలు కలిగి ఉన్నారు. పర్వతాల్లో ఉన్నారు కొంతమంది, ఆకాశానికి కప్పేసినట్టుగా ఉన్నారు. ఇట్లాగా చాలామంది వచ్చేట వాళ్ళు నివాసాలను విడిచిపెట్టేసి ఈ దూతలు పంపించినటువంటి వర్తమానాన్ని అందుకొని వాళ్ళందరూ కూడా వచ్చేట. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం వానర సేనతో నిండిపోయింది. వీళ్ళందరూ కూడా ప్రశ్రవణగిరికి చేరారు, రాముని దర్శించారు. ఇంతమందిని చూసేసరికి రాముడికి, లక్ష్మణుడికి అనుకుని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పుడు సీతాదేవిని అన్వేషించడానికి నువ్వు పూనుకోవయ్యా అని రఘురాముడు సుగ్రీవుని కోరాడు. అంటే స్వామి, ఈ కార్యనిమిత్తమే చాలా, నీ ముందర ఉన్నవాళ్ళు కాదు, ఈ కార్యనిమిత్తమే చాలామందిని ఇదివరకు నేను పురమాయించి పంపించాను, వాళ్ళందరూ తిరిగి దారిలో ఉన్నారు, వస్తారు అని చెప్పాడు. వాళ్ళు వస్తూ వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు రాజుగారి దగ్గరికి వస్తూ అట్టి చేతులతో ఎందుకు వస్తారండి? అందుకోసం వాళ్ళందరూ ఏవేవో వాళ్ళ కానుకలు పట్టుకొచ్చారు. అవన్నీ అక్కడ పెట్టాడు. రాముడు సుగ్రీవునికి కృతజ్ఞత తెలియజేస్తాడు. ఆ సైన్యం అనేక దిక్కులకి వెళ్ళినటువంటి సైన్యం అంతా వస్తుంది కదా, వాళ్ళందరినీ చూసి వాళ్ళతో కలిపి అంటే కార్యదక్షుడైనటువంటి సుగ్రీవుడిని ఇక్కడ రాముడు చూస్తాడు. ఇప్పుడు వాళ్ళందరినీ సమావేశం అయిన తర్వాత ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే సీతాదేవి జాడని తెలుసుకోవాలి. రావణుడి తలకు నివాసం ఎక్కడుందో పసిగట్టాలి. ఇవి ముఖ్యమైనటువంటి. రామచంద్ర ప్రభుతాలకు సూచన మేరకు సుగ్రీవుడు వినతుడు అనేటువంటి వానర ప్రముఖ నాయకత్వానికి కపివరులను తూర్పు దిక్కు పంపిస్తాడు. ఆ దిశ యందు ఉన్నటువంటి విశేషణాలని చెప్తాడు. ఈ తూర్పు అంతా కూడా నువ్వు చక్కబెట్టుకుని రా. అక్కడి నుంచి అన్ని దిక్కుల నుంచి వీళ్ళందరూ వచ్చారు.
ఒక టీం లీడర్ని, వినతుడైనటువంటి టీం లీడర్ని ఇచ్చి తూర్పు దిక్కు, ఆ తూర్పు దిక్కులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి, అంటే కిష్కిందకు తూర్పు ఏంటేంటి ఉంది, ఏ పర్వతాలు ఉన్నాయి, అలా 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 ఇంకా అలా ముందుకు పోతూ ఉంటే ఇంకెక్కడెక్కడెక్కడ ఉందో మొత్తం మొత్తం వర్ణిస్తాడండి. అద్భుతంగా ఉంటుంది. ఏ ద్వీపాలు ఉంటాయి ఇవన్నీ కూడా. నా దగ్గర మన లైబ్రరీలో ఒక పుస్తకం ఉంది, విశ్వోధిత రామాయణం అని ఒక పుస్తకం ఉంది. అది చూడండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. అందులో ఆయన ఈ సుగ్రీవుడు పంపించిన సేన ఇటుపక్కకి వెళ్ళింది ఏంటి, అప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏమిటి, ఉండేటువంటి పర్వతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మొత్తం మ్యాపులతో సహా వేసి అందులో పెట్టాడు ఆయన. అలాగే అన్ని రకాల ఉండేటువంటి 4 దిక్కుల అంగదుడి నాయకత్వంలో ఇలాగా ఒక్కొక్క దిక్కుకి ఒక్కరిని పంపించాడు. తూర్పున, పశ్చిమ, ఉత్తర దిక్కులు వెళ్ళినటువంటి వానరులు. ఇందులో మీకు తెలియాలంటే, వినతుడు తూర్పు దిక్కున వెళ్ళాడని చెప్పే కదా, అలాగే సుషేనుడు అనేటువంటి వాడిని పశ్చిమ దిశగా పంపించాడు. ఈ సుషేనుడు అనేటువంటి వాడు వాలి యొక్క మామగారు. తర్వాత శతబలి అనేటువంటి వానరుణ్ణి, నాయకుడిని, ఆయన నాయకత్వంలో 1000 మంది ఉత్తర దిశగా వెళ్ళారు. ఇక సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిశకి వాలి తనయుడైనటువంటి అంగదుణ్ణి, ఎందుకంటే వాళ్ళకి ఇది దక్షిణ దిక్కు వైపు వెళ్ళటం, లేకపోతే దక్షిణ దిక్కు లంకానగరం కొంత తెలుసు వాళ్ళకి. అందుకోసం రావణుడు అటువైపే ఉంటాడు కనుక, ఇంకా మనం ఎప్పుడైనా నియమించుకునేటప్పుడు ముఖ్యమైన కార్యక్రమానికి దక్షులైనటువంటి వాళ్ళని నియమించుకుంటాం. అందుకోసం బాగా అది అంగదుడు రాముడి చేత బాగా ఉపకారం పొందినటువంటి వాడు. మరి తండ్రి చనిపోయిన తండ్రి స్థానంలో ఉండి తనని అలా నిలబెట్టినటువంటి వాడు. అందుకోసం కపివరుడైనటువంటి హనుమంతుడు కూడా ఆ టీంలో పెట్టాడు. బ్రహ్మ సంభూతుడైనటువంటి జాంబవంతుడిని కూడా ఆ టీంలో ఉంచాడు, అంటే ఆ బృందంలో. ఇట్లాగా వీళ్ళందరినీ ఆ దక్షిణ దిశగా వెళ్ళేటువంటి వారిలో పెట్టాడు అన్నమాట. ఈ రకంగా వాళ్ళు ప్రతి చోట ఈ నాయకులను పంపించేటప్పుడల్లా కూడా ఈ భూనభోంతరాలు అంటాం కదా, అంచుల వరకు ఉండేటువంటి పర్వతాలు, ఆ ప్రదేశాలు అన్నిటినీ ఆయన వర్ణిస్తాడు. ఎవరు? సుగ్రీవుడు. అంటే మనకి ఏదో బ్రిటిష్ వచ్చిన తర్వాత భౌగోళిక శాస్త్రం మనకు బాగా ప్రచారం ఇదైంది, అట్లాంటిది ఏం లేదు. రామాయణంలో భౌగోళిక శాస్త్రం అద్భుతమైనటువంటి రీతిలో వర్ణింపబడింది. మహాభారతంలో కూడా ఉంది. అసలు మనం పురాణాలని మనం చిన్నచూపు చూడడం అనేటువంటి దరిద్రం మనకి జాతికి రావటం వల్ల వాటిని మనం పరిగణలో తీసుకోలేకపోయాం. కానీ నిజానికైతే అందులో భౌగోళికమైనటువంటి వర్ణన ఉంది, చరిత్ర ఉంది, అలాగే సామాజికమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, ఆర్థిక శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలకి మూలాలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి, కావ్యాల్లో ఉన్నాయి, ఋషుల తాలూకా వాంగ్మయంలో ఉంది. ఇవన్నీ కూడా మనం ఆ దృక్పథంతో చదువుకునేటువంటి సంస్కారం మనకి లోపించటం వల్ల దూరం అయిపోయి మనం ఎక్కడెక్కడో ఏదేదో ఎవరో అవాకులు చెవాకులు చెప్తే అవన్నీ కూడా మనం
అదే సత్యం అనుకునేటువంటి భ్రమలో మనం ఏదో కాలం గడుపుతున్నాం. ఒక రకమైనటువంటి ఆ, మహా మా- మోహావేశం అంటాం కదా, అలాంటి కాలంలో ఉన్నాం మనం. బాగా మాయకి అమ్మేసేసి ఒక భ్రమలో మాస్టర్ గారు చెప్తూ ఉండే 20% చివరికి వచ్చేసరికి యథార్థం అనేది గ్రహించగలిగేటువంటి ఆ, నిశితత్వం కూడా వస్తుంది అని పిల్లల్లో వస్తుంది. ఇప్పుడున్న పిల్లలు కూడా కొంచెం చురుకైనటువంటి వాళ్ళే. ఇప్పుడిప్పుడే పాశ్చాత్య దేశాల్లో మేడం బ్లవర్స్కి గారి రచనల వలన ఇలాగ కొత్త ఈ విజ్ఞాన వాంగ్మయం వల్ల ఈ ప్రాచీనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం, దీని తాలూకు మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సంస్కృత భాష ఏంటి, పరమ గురువులు ఏంటి, కిరణాలేంటి, జాతులేంటి, భౌగోళిక నిర్మాణం ఎలా జరిగింది, ఈ వీటి తాలూకా మూలాలన్నీ కూడా ఉన్నాయి. అవి మనకి ఆశ్చర్యకరమైన విషయాలు కావు, సీక్రెట్ డాక్టర్లో చెప్పే విషయాలు అవి కూడా. కారణం ఏంటంటే అవన్నీ మన పురాణాల్లో చాలా విస్తారంగా వివరింపబడినవి. కానీ శంఖంలో పోస్తే తీర్థం కాదన్నట్టుగా మనకి ఎవరైనా పరాయి దేశస్తులు అక్కడి నుంచి మనకు చెప్తేనే మనకు బాగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పుడిప్పుడే ప్రపంచం కొంచెం ప్రపంచానికి జ్ఞానపరంగా ఒక రకమైనటువంటి తొలి సంధ్య ఏర్పడుతుందని మనం భావించవచ్చు. ఈ రాముడు ఏం చేస్తాడంటే మొదటి నుంచి తను గమనిస్తూ ఉంటాడు కదా, ఎవడి అసమర్థుడు టీంలో. రాముడి అంటే రాజు, అంటే ఆయనకి నిశ్చితమైనటువంటి పరిజ్ఞానం ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఆయన దుఃఖకారకమైనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక ఒడిదుడుకులు అంటాం కదా, అందులో ఒక పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసం ఏదో ఊరట పొందేటువంటి కొన్ని మాటలు వింటూ ఓదార్పు అని గ్రహిస్తూ అనుభవిస్తూ బాధను భరిస్తూ అట్లా ఏదో ఉంటాడు. అంతేగాని ఆయన చాలా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనంతటి వాడు ఎవరు లేడు. అందుకోసం హనుమంతుని పిలుస్తాడు, రా అంట. బట్టి ఎలాగో అటుపక్క వెళ్తున్నావు కదా, సీత కనిపిస్తే నేను పోల్చుకుంటుందో లేదో. ఎందుకంటే ఇలాంటి వానరులు వీళ్ళ తాలూకా మైత్రి తనకు లభించింది అనేటువంటి విషయం సీతకు తెలియదు. ఎందుకంటే ఇందులో ఎవరిని ఆమె చూడలేదు. వీళ్ళు రాముడి దగ్గర అవుతారనే విషయం కూడా ఆమెకు తెలియదు. అందుకోసం వీళ్ళని రాముడు పంపిస్తాడు తన దగ్గరికి అనేటువంటి విషయం కూడా ఆమెకు ఏమాత్రం తెలియదు. కనుక తీరా వెళ్ళేసరికి మరి హనుమంతుడిని కూడా ఆమె గుర్తించడం ఎట్లాగా, ఆనవాళ్ళు ఏంటి, రుజువు ఏంటి, రాముడే పంపించాడని. ఎందుకంటే అప్పటికే చాలా ఆమె వంచనకు గురైంది. మోసమే కదా, ఒక సన్నాసి వేషం వేసుకొని ఒక ఆయన వచ్చి తర్వాత అంటే సన్నాసులు వేషం వేసుకొని వచ్చి మోసం చేయడం అనేది అక్కడి నుంచి ఏర్పడింది రామాయణం. దానికి ఆది గురువు అవడు రావణుడు, అంతే కదా. అట్లాగా అంటే ఎవరిని పూజనీయులని మనం భావిస్తామో అక్కడి నుంచే వంచన ప్రారంభిస్తే మనం దాన్ని ఇంక మనం ఏం చేయగలం? అదే కదా, పూజనీయమైనటువంటి విషయాల దగ్గర మనకి సంకోచం ఉండదు. అదే కదా, అక్కడే వంచకులు అక్కడే మోసం చేస్తుంటే ఇంక మనం ఏం చేయగలం? అది ఘోరం కదా. అంటే ఎక్కడ మనం తల్లిపాలు అవి ఎంత పవిత్రమైనవి. మరి అక్కడే పూతన ఏం చేసింది, విషం పెట్టింది. అంటే యాక్చువల్గా పసికందుకి పాలిచ్చే అక్కడ అంటే అది ఎంత మరీ ఘోరం. అంటే పిల్లల్ని ఎవరైనా ఎత్తుకోవాలంటే ఇస్తారు కదా, పాలు ఇస్తామంటే వద్దనరు కదా. అంటే
పురాణాల్లో ఉండేటువంటి అవి అవగాహన పరుచుకుంటుంటే దయాదాక్షిణ్యం లేనటువంటి ఈ పరిస్థితులకి తనక బీజాలు కూడా పూర్వం కూడా ఉన్నాయి అని తెలుస్తుంట. అందుకోసం నిన్ను ఆమె అంత వేరంగా నమ్మేసే రకం కాదు. ఎందుకంటే ఆమెతో ఈయనకి బాగా ఆమె ఎవరో ఏంటో ఆవిడ. అందుకోసం తెలుసు కనుక నీకు అవసరం అవుద్ది అనేసి ఉంగరాన్ని ఇస్తాడు, అంగుళీకాన్ని అని తీసుకుంటూ హనుమంతుడా ఆ జనకరాజసుతకి ఈ ఉంగరాన్ని చూపించు. ఈ ఉంగరం చూస్తే నిన్ను ఆమె శంకించదు, నీవు ఎవరివో అని భయపడదు, నీవు నా దగ్గర నుండి వచ్చినావని విశ్వసిస్తుందని భవిష్యత్తులో దాన్ని కూడా ఊహించి, ఆ ఘట్టాన్ని కూడా ఊహించి, వెళ్ళగలిగిన వాడిని కూడా గ్రహించి అన్ని రకాలుగా ఉండేటువంటి రాముడి తాలూకా అంటే అంటే రాజుకు ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి ఏమంటారు దాన్ని, అనుభవం. ఆయన పరిపాలకుడిగా అప్పుడు లేకపోయినా జగత్పాలకుడు కదా, సహజంగా ఆయనకి ప్రపంచంలో ఎట్లా ఎవరితో ఉండాలో ఆయన తెలుసు. పైగా సూర్యుడు జగచ్చక్షు, జగత్ సాక్షి, విశ్వసాక్షి. అటువంటి సన్నివేశం హనుమంతుణ్ణి ఎన్నుకోవడంలో రాముడు ఎంత పకడ్బందీగా ఉన్నాడో ఇవన్నీ కూడా మనకి చాలా ఉంటుంది. మొత్తం మీద ఈ అంగదుడు మొదలగు వాళ్ళ తరగ అంగదుడి తరగ నాయకత్వం హనుమంతుడు మొదలగు వానర యోధుడు దక్షిణ దిక్కుకు పంపిస్తూ ఆ దిక్కు తాలూకా విశేషాలన్నీ కూడా 41వ సర్గలో సుగ్రీవుడు సవివరంగా చెప్తాడు. మరి అంతవరకు మనం ఈ ప్రసంగాన్ని చెప్పుకున్నాం. 41వ సర్గ దగ్గర మనం వచ్చామన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.